నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో లేకున్నా కూడా వాళ్ళకున్న పని ఒకటి ఇటు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ ని కానీ పవన్ కళ్యాణ్ ని కానీ దూషించడము, వాళ్ళు చేసే పనులను ప్రోత్సహించకపోవడం పక్కన పెడితే చేయని వాటికి కూడా క్రెడిట్స్ తీసుకుంటూ వస్తున్నారు. ఇక అవన్నీ పక్కకు పెట్టి మళ్ళీ ఇప్పుడు వ్యక్తిగత దూషణలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పదవులకు కూడా ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా బహిరంగంగా ఎంత బూతులు మాట్లాడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలాగంటేనమ్మా ఇది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వారం రోజుల ముందు అనుకుంటున్నాను, దరిదాపుగా 10 రోజుల ముందు ఆయన ఏంటంటే నేను ఒక సంవత్సరంన్నర తర్వాత నేను ప్రజల్లోనే ఉంటాను, సంవత్సరంన్నర తర్వాత నుండి నేను పాదయాత్ర మొదలెడతాను, ఆ పాదయాత్ర మొదలెట్టి నేను ప్రజలతోనే ఉంటానని ఎప్పుడైతే మొదలుపెట్టాడో అది ప్రారంభం ఈ గొడవలన్నింటికి కూడా. అది బేస్ చేసుకుని అప్పటి నుంచే వాళ్ళ మోకంతా కూడా రెచ్చిపోతున్నారు. వైసీపీ తరఫున ఉన్న అంటే మంత్రులుగా చేసిన వాళ్ళు ఎవరు, అంబటి రాంబాబు కానీ లేదా మన జోగి రమేష్ కానీ. జోగి రమేష్ అంటే మొన్న జైలు నుంచి విడుదలయ్యాడు. ఆయన ప్రెస్ మీట్కి టైంకి మాత్రం జైల్లోనే ఉన్నాడు. ఈ ప్రెస్ మీట్ టైంకి ఆయన బయటకు వచ్చి రాగానే మొదలెట్టాడు ఏమనంటే దీనికి లోకేషే కారణం, లోకేష్ నన్ను అరెస్ట్ చేయించాడు, లోకేష్ వల్లే నేను జైలు పాలయ్యాను, నేనేం తప్పు చేశాను, నేను మామూలుగా ప్రజాస్వామ్యంలో ఉండి కూడా మాట్లాడకూడదా, ఈ టైప్లో రకరకాల సొల్లాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏది ఏమైనా సరే వాళ్ళు ఒక ఇంటెన్షనల్గానే ఒక ప్రీ ప్లాన్డ్గానే వాళ్ళ చర్యలన్నీ ఉన్నాయన్న సంగతి మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఆయన తర్వాత వెంటనే అంబటి రాంబాబుకి అసలు నిన్న ఇష్యూ అయితే సంబంధం లేదు. మొన్న ఎందుకు మామూలుగా ఆయన ఎక్కడికి వెళ్తా ఫ్లెక్సీలు గొడవ, ఏదో కల్తీ నెయ్యి గురించి ఫ్లెక్సీలు గొడవ అయితే ఈయన అందరూ ఎందుకు దూరాలండి, దూరేసే మళ్ళీ వాళ్ళ కూతురు వాళ్ళ ఆవిడ చెప్పడం ఏంటి, కర్రలతోనూ పెద్ద పెద్ద రాడ్లతోనూ కొట్టేయడానికి వచ్చేసారట. ఎవరి దగ్గర కూడా కర్రలు లేవు, రాడ్లు లేవు. పోనీ ఇది లెక్కేస్తే వైసీపీ గోండాలుగా ఉన్న కార్యకర్తలు ఉంటారు కదా కుర్రగాళ్ళు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీని కాదు కట్అవుట్నే మొత్తం కాలుతో తన్ని ఇరగొట్టి ఈడ్చి కొట్టేస్తున్నారు. ఏది పవన్ కళ్యాణ్ కానీ ఫ్లెక్సీలు కానీ లేదా కట్అవుట్లు కానీ. ఎంత దారుణంగా అంటే వాళ్ళ కసంతా, అంటే తాగేసి వస్తారో ఏదో మరి ఎలాగొస్తారో తెలియదు కానీ వాళ్ళ కసంతా తీరేలాగా కట్అవుట్లని తన్నేయటం రకరకాల. ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అదే తరహాలో నిన్న ఏదో గొడవలేదో జరుగుతున్నట్టు అంబటి రాంబాబు వెళ్ళిపోవటం, ఆయన ఏదో ఎవరో తరుము కొట్టేయడానికి వచ్చేస్తేనన్నట్ట ఆయన ఏదో పొరపాటున అనేసాడంట. పొరపాటున అంత పెద్ద మాట అనొచ్చండి? పొరపాటున ఒక అపార అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, దరిదాపుగా 18 సంవత్సరాలు అనుభవం ముఖ్యమంత్రిగా, 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆయన అంటే దేశ విదేశాల్లో ఎంత పేరుందో మనకు తెలియదు కాదు. అటువంటి వ్యక్తిని పట్టుకుని అంత బూతు మాట్లాడతావు, నువ్వు వస్తావో నీ బాబు ఆడి బాబు వస్తాడో ఆనా ఇలాగా డాష్ అన్నమాట. ఇంకా బూతు మాట వద్దు కానీ అంత దారుణమైన మాటలు మాట్లాడి వాళ్ళు ఎంత బరితెగించి మాట్లాడుతున్నారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కలే. ఇది నేను ఎందుకంటున్నానంటే వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, రోజా గారికి కొన్ని రోజులు ఇచ్చారు, 3 రోజులు 4 రోజులు ఆవిడ వాగేసింది, ఆవిడ ఏదో నిరాదేశ చేసినట్టు చేసేసింది, వెళ్ళిపోయింది, అయిపోయింది. నెక్స్ట్ జోగి రమేష్ వచ్చాడు, ఆవిడ 2-3 రోజులు అన్నాడు, వెళ్ళిపోయింది. మధ్యలో ఒక్కోసారి ఏంటంటే ఈ సంక్రాంతి సంబరాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి లేదా అరవ శ్రీధర్ని రైల్వే కోడేరు ఎమ్మెల్యే ఆయన ఏదో సెక్సువల్ అసాల్ట్ కింద నిలబడినట్టు ఏదో ఉన్నాయనుకోండి, అది ఇంకా పూర్తిగా దర్యాప్తు రాలేదు. ఆ విషయాల మీద ఇంకేదో మొన్న ఏదో జబర్దస్త్ మన శాంతి స్వరూపు లేడీ మాట్లాడిన దానికి ఏంటంటే తిరిగాళ్ళు ఏదో మాట్లాడిపోయి తిరిగాళ్ళు అబాస్పాలపై మాటలు అనిపించుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఉపయోగం లేదు. అయినా సరే అదే లెక్క చేయట్లేదు. మనం అసలు తెలిసి మాట్లాడుతున్నామా తెలియక మాట్లాడుతున్నామా అన్న జ్ఞానం వాళ్ళ దగ్గరే లేకుండా పోయిందమ్మ. ఎందుకంటే సాక్షాత్ ఒక సీఎంగా చేసిన అపార అనుభవం ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన కూడా ఒక పార్టీ అధ్యక్షుడిగా 12-15 సంవత్సరాల నుంచి ఉన్నాడు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కూడా ఆడు ఆ ఎమ్మెల్యే ఈడు వాళ్ళు అసలు మనుషులేనా, వాళ్ళు అసలు యాదవులు ఇలాగని మాట్లాడటం అయితే అది కరెక్ట్ కదమ్మా. ఎందుకంటే నిన్ను అంటారు ఆ సంగతి, అంటే ఈడని అతనే అంటున్నాడంటే మనం కూడా అనొచ్చు అన్నమాట అనేసి అదొక మిస్లీడ్ అయ్యే సందేశం కింద వెళ్తుంది. కానీ అదొక మంచి పద్ధతి కాదు. ఒక గౌరవంగా హుందాగా మాట్లాడే విషయాలు వాళ్ళు తెలుసుకుంటే కనుక వాళ్ళని కూడా గౌరవంగానే సంబోధిస్తారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి. అది పక్కన పెడితే పోనీ అంబటి రాంబాబు గారు మాట్లాడటం, అసలు ఆయన ఏదో పొరపాటున అనేసాడంట, దానికి ఏదో క్షమాపణ చెప్పాడంట, వాళ్ళ కూతురు భార్య ఏదో రకరకాలుగా వత్తాసు పలికేస్తున్నారు. ఏమ్మా అలాగే మీ నాయన్ని ఎవరైనా నిన్ను అలాగంటే నువ్వు ఊరుకుంటావా? అదేదో పొరపాటున అనేసారంటే క్షమాపణ చెప్పేశాడంట, అందుకంటే మనమేం అనకూడదట. ఏమన్నారండి మా నాన్నగారు, ఏదో జరిగిందని ఆవేశంలో అన్నారు. ఆవేశంలో అంటే బూతు మాట మాట్లాడేస్తావా? ఇంకా పెద్ద చిన్న ఏమి లేదా?
ఇప్పుడు మామూలు చిన్న కొరనా కొడుకు మాట్లాడితేనే మనం పడం. అటువంటిది ఒక పెద్ద వ్యక్తిని, దేశ విదేశాల్లో పేరు పొందిన వ్యక్తిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవడేం చేసుకుంటాడు చేసుకో, ఆడిష్టం, ఆడమ్మ మొగుడొస్తాడా, ఇలాగ అనకూడదమ్మా. అలా అనేసి వాళ్ళకున్న విలువ పోగొట్టుకున్నారు. విలువ పోగొట్టుకుని ఏంటంటే చివరికి వాళ్ళే చేనిపించుకునే కాడికి పక్కన పెట్టు 14 రోజులు రిమాండ్ కాడికి పోయాడు. ఎందుకు అంటే వీళ్ళు ఏంటంటే ఒక స్ట్రాటజీ ప్రకారం చేస్తున్నారు. అది మనం రాను ప్రజలకైతే అర్థమవుతుంది. దానికి తోడు మళ్ళీ ఇంకోటి ఎవడ ముద్రగడ పద్మనాభం వచ్చేసి కాపు నేతలను ఎలా హింస పెడతారా, కాపులు ఏం చేస్తున్నారు అని వాళ్ళని, అంటే దీనికి మళ్ళీ కులాలను ఆపాదించేయటం. జోగి రమేష్ ని కూడా బీసీ బిడ్డ అయినందుకే టీడీపీ వాళ్ళు ఇలా బీసీ చేస్తున్నారు. బిడ్డ అని వాగినప్పుడు, బీసీ బిడ్డ నేను ఒక హిందువుని అని వాగినప్పుడు వాళ్ళ కూతురు పెళ్ళిళ్ళకి వాళ్ళు ఏదో సంబరాలు వస్తే ఈ మన స్టార్లే కట్టుకుంటారు. మరి కన్వర్ట్ అయినోడు బీసీ బిడ్డ ఇవన్నీ ఎందుకమ్మా? కన్వర్ట్ అయిపోయావు నువ్వు, నీకు క్రిస్టియన్ అని చెప్పుకో. అది కాకుండా కన్వర్ట్ అయిపోయి నేను బీసీ బిడ్డనే, నన్ను బీసీ బిడ్డన నన్ను ఎలాగంటారా? నీకు దూల మాటలు మాట్లాడినప్పుడు ఆ బీసీ బిడ్డ గుర్తు రాలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే నీ నాయకుడు కాబట్టి గారు అని అంటున్నావు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు అని అన్నావా? ఆడు పవన్ కళ్యాణ్ గాడు అని అలా వాగటం దేనితో? లోకేష్ని కూడా మా చాలా దారుణమైన మాటలు, చంద్రబాబు నాయుడు గారిని దారుణమైన మాటలు. అంటే నేను వేరే పార్టీలో ఉన్నాను కాబట్టి వీళ్ళని ఏమైనా అనేయచ్చు అనేసి అనిపించేసుకుని మళ్ళీ తన్నులు తినేసి నన్ను తన్నేశారని చెప్పడం. వాళ్ళు తన్నులు తినే కాడికి తెచ్చుకునేది వీళ్ళే. ఇప్పుడు నిన్న ఎందుకమ్మా ఇప్పుడు ఆ మాటలు అన్నాడు అంబటి రాంబాబు. ఎన్ని వేల మంది కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వచ్చారో మనం చూసాం. అంటే ఆడవాళ్లతో సహా పార్టీ ఇప్పుడు తన నాయకుడిని, ఇప్పుడు నన్ను ఏమన్నా అంటే నేను పడతానేమో, మా నాయకుడిని అంటే పడిగినట్టు కాదు కదా, మొత్తం మమ్మల్ని అందరినీ అన్నట్టే, నన్ను ఒకడిని కాదు, మొత్తం ఆయన అభిమానించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అన్నట్టే. అటువంటి తప్పుడు మాటలు మాట్లాడి నిన్నెవరో ఏం అంటలేదు, నేను ఏమైనా అనేయచ్చు, నన్నెవరో అనకూడదు, నన్నెవరో అన్ని మళ్ళీ జైల్లో పెడుతున్నారు, అక్రమంగాను అన్యాయంగా జైల్లో పెట్టారని మళ్ళీ దానికి ఒత్తాసు పలికేలాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. నీ బీసీ నేతకి అయితే నువ్వు బీసీ నేతకి, బీసీ వాళ్ళకి నువ్వేం పోరాటం చేసావు? బీసీ వాళ్ళకి నువ్వు బీసీ నేతమేనయ్యా కరెక్టే. కాసేపు ఎప్పుడు నువ్వు పోరాటం చేసావు బీసీల కోసం? ఎవరి కోసం చేసావు? నీ వల్ల ఒకడికి ఉపయోగం వచ్చిందని చెప్పు. ఒకటిగా నేను బీసీలకి ఇంత మేలు జరిగేలాగా నేను ఈ పోరాటాలు చేశానని పబ్లిక్లో ఒక మాట చెప్పు, నువ్వు బీసీ నేతనని ఒప్పుకుంటాం మేము. అటువంటి ఏ మాటలు లేకుండా ఎదవ కవులు చెప్పి ఏదో అరెస్ట్ అయ్యేటప్పటికి నేను బీసీ నేతనే, నన్నే ఎంత ఇబ్బంది పెడతారా, నన్నే ఎంత అన్యాయం చేసి జైల్లో పెడతారా అని వాగటం దేనికి? నువ్వు అంటం ఎందుకు? అంటే ఎవరు ఊరుకోరండి. ఇప్పుడు నేను ఒకళ్ళని ఎదవ అన్నాను, ఆడు నన్ను ఎదవ అనుకుండా ఉంటాడా? నేను కొట్టాను, ఆడికి నన్ను కొట్టుకుని ఉంటాడు. ఆడు చిన్నోడైనా సరే కొట్టడానికే చూస్తాడు. ఇంత మాట్లాడి కూడా మళ్ళీ ఇప్పుడు పరారీలో ఉన్నారు, ఫోన్లు కూడా అందుబాటులో పెట్టుకోకుండా పోలీసులకు. ఇది పరారీలో ఉంటాం. సేమ్ ఇదే మనకి ముందు ఏంటంటేనమ్మా, అంటే రాష్ట్రంలో ఒక అసాంఘిక శక్తుల రూపంలో వాళ్ళు చెలరేగిపోదాం అన్న ఉద్దేశం ఏంటంటే, వాళ్ళకి ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే, అతను నెగ్గాడు. అతని మీద ఒక అమ్మాయిని తీసుకొచ్చారు ట్రాప్ ప్రకారం. ఓ 2 సంవత్సరాలు ఏదో పరిచయం ఉన్నట్టు, 2 సంవత్సరాలు లేదు, ఏమీ లేదు, 5 అపర్షణలు ఏమీ లేదు, ఒక ట్రాప్ ప్రకారం తీసుకొచ్చారు. అయింది. తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే ఆవిడతో రకరకాలుగా చెప్పించారు. అప్పుడు ఆవిడ పరారీలో ఉంది. దొరికితే మూసేద్దామని చూస్తున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే మీద తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను. సేమ్ అదే సమయంలో ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఇచ్చిన పాత్ర యాక్ట్ చేసేసి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడికో. ఇప్పుడు జోగి రమేష్ కూడా అంబటి రాంబాబు 14 రోజులు రిమాండ్ ఉన్నాడు. మళ్ళీ ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ఎలాగున్నాయంటేనమ్మా, మీరు చెలరేగిపోండి, రాష్ట్రంలో ఏ విధంగా అయినా సరే ఇన్సెక్యూరిటీ రావాలి, అంటే శాంతి భద్రతలు అనేది భంగం కలగాలి. మనం డిస్టర్బ్ చేయగలిగితే చాలు, మనం నెగ్గినట్టే అనుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే ప్రజలు చూస్తున్నారు, మళ్ళీ మనల్ని చేయంటారన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. మేము మళ్ళీ 29లో అధికారం వచ్చేస్తాం, మేము ఎరగదీసేస్తాం అని అంటాం. ఏంటంటే వాళ్ళ చేతకందనానికి నిదర్శనం. ప్రజలు వీళ్ళు ఏం చేసినా సరే ఎంత అంటే ఇప్పుడు ఆ బూతు మాట నేను మాట్లాడలేదంటే ఒప్పుకునేది ఎవరమ్మా? అది చూస్తున్నారుగా జనాలు. ఆ మాటలన్నీ నేనే నా ఛానల్లో పెట్టాను. అలా ప్రతి ఒక్కళ్ళు ఆ మాటలు చూస్తున్నారు, అన్నీ గ్రహిస్తున్నారు, ఎవడేంటో తెలుసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళు ఎలా మాట్లాడతారో వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అన్న సంగతి అందరికంటే ప్రజలకు బాగా తెలుసు. ఆ చూసిన వాళ్ళని ఎవరిని ఎక్కడ పెట్టారో వాళ్ళని అక్కడ పెడతారు. ఓకేనా తల్లి?